నిషేధిత భూముల అంశంపై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సచివాలయంలో కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్డీఓలు, సబ్ రిజిస్ట్రార్లతో 22A అంశంపై ఫోకస్ పెట్టారు. 22Aను భూతంలా చూపించి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని అధికారులను మంత్రి హెచ్చరించారు. ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సబ్ రిజిస్ట్రార్ల వారీగా పెండింగ్ దరఖాస్తులపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరా తీశారు. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఎప్పుడు వచ్చాయి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయి, ఎప్పటిలోగా పరిష్కరిస్తారని అధికారులని ప్రశ్నించారు. ప్రజల్ని కార్యాలయాల చుట్టూ తిప్పటం, కావాలని జాప్యం చేయటం, చిన్న సమస్యను పెద్దదిగా మార్చడం ఇకపై సహించేది లేదని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను పరిష్కరించడం అధికారుల బాధ్యత అని తేల్చి చెప్పారు. నిజమైన భూ హక్కుదారుడికి న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములు, ఆస్తుల్ని కాపాడాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ రెండిట్లో దేన్ని నిర్లక్ష్యం చేసినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని హెచ్చరించారు. 22Aలో భూమి ఉందనే ఒక్క కారణంతో దరఖాస్తును తిరస్కరించవద్దని, ఆ భూమి నిషేధిత జాబితాలోకి ఎందుకు వచ్చింది, రికార్డులు ఏం చెబుతున్నాయి, వాస్తవ పరిస్థితి ఏమిటన్నది సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి అధికారులకు స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.